నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, తాను నల్గొండలో రిజైన్ చేస్తానని, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలని కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. తాను నల్గొండలో రిజైన్ చేస్తానని, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. తాను సిరిసిల్లలో పోటీ చేసి గెలిపిస్తే ఇక కారు షెడ్ మూసుకోవాలని అన్నారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానని కేటీఆర్ ప్రకటన చేస్తారా అని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖలోని 104లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో సిఐటియు రాష్ట్ర స్థాయి ధర్నా జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలోని 104 సేవలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు గత 5 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. గత సంవత్సరం నుంచి వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 104 ఉద్యోగుల యొక్క కుటుంబాలు ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు కొనుక్కునే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సిఐటి ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా ఎన్నో సమస్యలపైన పోరాడుతూ ఉన్నాం. ముఖ్యంగా 104 ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులరైజేషన్ సమస్య పెండింగ్లో ఉంది. అలాగే ఈ అవుట్సోర్సింగ్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు, దాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలోనే వీళ్ళందరికీ కూడా తీసుకొని జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వీళ్లకు బదిలీల సమస్య కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే వేతనాల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే కంప్యూటర్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు, ఫార్మాసిస్టులు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అలాగే ఏఎన్ఎంస్ కావచ్చు, ఇలా అనేక రకాల కేటగిరీస్ పనిచేస్తున్న వీళ్లకు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా వేతన జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం బట్టి 18 ఏళ్ల నాటి మహారాణా ప్రతాప్ విగ్రహ ప్రతిష్ట కళ ఇప్పుడు నెరవేరిందని మహారాణా ప్రతాప్ జాగ్ వృత్తిమంచు వ్యవస్థాపక అధ్యక్షుడు ఠాగూర్ సురేందర్ సింగ్ అన్నారు. హైదరాబాద్లోని బేగం బజార్ ముస్లిం జంగ్ పూల్ వద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా సురేందర్ సింగ్ మాట్లాడుతూ 18 ఏళ్ల క్రింద చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. కాలక్రమేణా దెబ్బతీయడంతో పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలోని నారాయణ హై స్కూల్లో సర్ సివి రామన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పరిశోధనలు ఆవిష్కరించి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఏజీఎం బాల పరమేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ డే వేడుకల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడం జరుగుతుందని అన్నారు. చివరి వరకు టీచర్స్ నేర్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులని పేరెంట్స్ సహకారంతో మేము సైన్స్ ఫేర్ జరపడం జరిగింది. దీనికి సహకరించిన మా యాజమాన్యానికి, సహకరించిన మా పెద్దలందరికీ, పేరెంట్స్ అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ ఈడీడీ తరఫున పిల్లలందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ కోరుకుంటూ సైన్స్ ఫేర్ని ఇలాగే ప్రతి సంవత్సరం మా బ్రాంచ్లో జరపాలని మేము నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా సృజనాత్మకాన్ని ముందుకు తీసుకొస్తుందండి. ఒక పాఠాలు చెప్పడమే కాదు, పిల్లల్లో ఉన్న సృజనాత్మకాన్ని బయటికి తీసుకురావడానికి, పిల్లలకి పాఠాలు చెప్పే విధానంలో ఉన్న పద్ధతుల్ని అవలంబించకుండా వాటిని పాటిస్తూ పిల్లలు
సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప బస్సుయాత్ర కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అడ్డుకట్ట డిపిఎస్ స్కూల్ వద్ద నుంచి తుకారాం గేటు, శాంతినగర్, లాలాపేట ఫ్లైఓవర్, తార్నాక, ఆర్టీసీ హాస్పిటల్, మోడల్ స్కూల్, సీతాఫల్ మండి ఫ్లైఓవర్ మీదుగా ముషీరాబాద్ ఎక్స్ రోడ్ వరకు ఈ యాత్రను కొనసాగించారు. ఈ విజయ సంకల్ప యాత్రలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేకల సారంగపాణి, బీజేపీ సీనియర్ లీడర్ మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్ బయటకు రావాలని బీజేపీ ప్రభుత్వ రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డి బాలరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ డిప్యూటీఓ నుండి భారతదేశం బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘ రాష్ట్ర నాయకులు ఎండి జబ్బర్, జిల్లా అధ్యక్షులు డి బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం పరమేశ్వర్చారి, జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ పాషా, జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, జిల్లా నాయకులు ఈశ్వర్, జములయ్య, తిరుపతయ్య, భీముడు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గాయాలైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకొని రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కనీస మద్దతు ధరల చట్టం, అదే రకంగా రుణమాఫీ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతాంగానికి ఉపయోగపడే విధంగా పంటల బీమా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా మీద చర్య తీసుకోవడం, రైతుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ ఎత్తేయడం అనేటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఈ నెల 14వ తేదీ నాడు చలో ఢిల్లీ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రామ్లీలా మైదానానికి చేరుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే రేపు వచ్చేటువంటి జనరల్ ఎన్నిక. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ చర్చకు బయలుదేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొవ్వూరు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. బహిరంగ చర్చ అంటే వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారని, అందుకే పోలీసులతో తనను అడ్డుకున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి వెళ్లిన జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వారు అక్కడ గాంధీగిరి చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణకు శుభ్రం చేశారు. రాఘవ్ గారు బాగా అనుకుని మాట్లాడేది తర్వాత వీడియో చూస్తారు. రాఘవ్ గారు తర్వాత అది సమస్యలో మేము టిడ్కో గృహాల పేరుతో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు 10 కోట్ల ఇల్లు నిర్మిస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్
ఆరోపించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో టిట్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూర్తి చేయాల్సిన టిట్కో గృహాలను గాలికొదిలేశారన్నారు. టిట్కో గృహాల పేరుతో దోపిడీ చేసిన దొంగ అని విమర్శించారు. సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న మరి టిట్కో గృహాల గురించి మరి ఇక్కడ రావడం జరిగింది. పార్టీ నాయకులు కానీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అందరూ కూడా. అయితే ముఖ్యంగా ఈ టిట్కో గృహాల విషయంలో మొన్న అయ్యన్న పదర్ చాలా విమర్శలు చేశాడు. టిట్కో విషయంలో కానీ, దోపిడీల గురించి కానీ, దొంగల గురించి కానీ ఏదో ఒక రాజకీయంగా లబ్ధికి చేకూర్చాలనే ఉద్దేశం మీద, మా మీద బురదలనే ఉద్దేశం మీద మొన్ననే చూసాం మేము అందరం కూడా. అయితే ఒక్కటే మీ ద్వారా తెలియపరచాలి. ఎందుకంటే మీ ద్వారా ఈ టిట్కో గృహాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా తెలియాలి, ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియాలి. అసలు అయ్యన్న పాత్రుడు ఈ టిట్కో గృహాల పేరుతో దోపిడీ చేసిన దొంగ అయినా. ఎందుకంటానంటే ఒక్కసారి మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే ఈ టిట్కో సంబంధించి గృహాలకి టెండర్ ఎప్పుడైందంటే 17/1/2018లో అయింది. అంటే జనవరి 2018 అయితే ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 2018లో చేసుకున్నాడు. లాస్ట్ డేట్ ఎప్పుడండి 15 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా 15 నెలలు అంటే 2019 5వ నెలలో అంటే మే నెలలో మొత్తం గృహాలన్నీ కంప్లీట్ చేయాలి. ఎందుకు చేయలేకపోయారు సార్ 15 నెలల్లో? ఒకటి 2019 నాటికి కంప్లీట్ చేయాల్సిన ఇవన్నీ కూడా అంటే 300 చదరపు గజాలు. పార్లమెంటు సెగ్మెంట్ లో మల్లు రవికి టికెట్ కేటాయించాలని ఏఐసిసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే తుడిమేఘారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసిసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాములు పాల్గొని ప్రసంగించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానంలో మల్లు రవికి టికెట్ కేటాయిస్తే అన్ని సామాజిక వర్గ ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారికి కూడా ఆయన ట్రాన్స్లేటర్గా పనిచేసినటువంటి మహనీయులు మల్లు అనంతరాము గారు. మరి వారి సొంత తమ్ముడే మల్లు రవి గారు. మల్లు అనంతరాము గారు స్వర్గీయులైన తర్వాత వారి కుటుంబ సభ్యుల నుంచి మల్లు రవి గారు డాక్టరు, ఆయన మంచి ప్రాక్టీస్ ఉండే, అయినప్పటికీ కూడా ఒప్పించి మన నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం మన అందరి బాధ్యత. అప్పుడు కూడా గెలిపించుకున్నాం. మరి అప్పటి నుంచి కూడా మల్లు రవి గారు కులమత భేదాలకు ఖచ్చితంగా మరి ఆయన నాగర్ కర్నూలులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అందరికీ సేవ చేస్తూ వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోవద్దని మైలవరం ఏసీపీ శంకర మురళీమోహన్ సూచించారు. యువత అతి వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని, భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సూచిస్తున్నట్టు మైలవరం ఏసీపీ శంకర మురళీమోహన్ తో మా మాస్టర్ టీవీ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. నేటి యువత వాహనాల్ని వేగంగా నడపడం అదొక స్టైల్ అనుకొని ప్రమాదాలను గుర్తించుకున్నాం. అలాంటి ప్రమాదాలని గుర్తించుకునే వారికి మరి ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ పరిధి ఏసీపీ గారు అయినటువంటి శంకర మురళీమోహన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారికి ఇచ్చే సందేశం ఏంటి, ముందస్తు చర్యలు ఏంటో వారిని అడిగి తీసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీరు చెప్తున్నా 100% కరెక్ట్. నేను ఈ మైలవరం ఏసీపీగా జాబ్ తీసుకుని ఒక 1 month అవుతుంది. వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా ఆ సిపి గారు డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రోడ్ యాక్సిడెంట్ల మీద పెట్టాం. విసనపేట ఏరియా అయితే కానివ్వండి, మైలవరం అయితే కానివ్వండి, తిరుగురు అయితే కానివ్వండి. దానిలో భాగంగానే క్రైమ్ రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అని ఐడెంటిఫై చేస్తాం. దానికి బోర్డ్స్ అన్ని కూడా రెడీ చేస్తాం, సైన్ బోర్డ్స్ రెడీ చేస్తాం. ఈ 10 days లో సైన్ బోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. సైన్ బోర్డ్స్, ఈ డ్రమ్స్, మొత్తం స్టిక్కరింగ్ అన్ని కూడా చేస్తాం. ప్రికాషన్స్ బోర్డ్స్ అన్ని కూడా చేస్తామా. అది ఒక 1 week లో దాన్ని కంప్లీట్ అవుతుంది. అలాగే కూడా ఈ డ్రైవ్ చేసి యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, గుంతలపాట విషయంలో మైలవరంలో అయితే మనం వేరే ఎన్హెచ్ డిపార్ట్మెంట్ తోటి కాంటాక్ట్ చేసి అది ఆల్రెడీ గుంతలు కొట్టుపించడం జరిగింది. అందరూ పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ టర్నింగ్ లో మా మైలవరం ఎస్ఐ మేము చేసిన పనికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే మీరు యాక్సిడెంట్లు చేసే యువతకి మీరు ఇచ్చే సందేశం ఒకటి, యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం యువతకి నేను ఇచ్చే యాక్సిడెంట్ చేసే యువతకి నేను ఇచ్చేది
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.